ఏమండి, నాకెందుకో అంత పెట్టుబడి పెట్టి దిగడం అంటే భయంగా ఉంది. రిస్క్ ఏమో అనిపిస్తుంది. పిచ్చా నీకు? నిన్నటి వరకు ఇండివిజువల్ గా ఎదగమని గోలా, ఇప్పుడు అవకాశం వస్తే ఆగమని గోలా. అది కాదండి, చందు అంటే నాకు పూర్తిగా తెలుసు. ఎంత వాడు చెప్పినా కానీ ఇతన్ని నమ్మొచ్చా అని. ఆయన ప్రవర్తన మాట తీరు చూస్తుంటే మోసం చేసేవాళ్ళ కనిపించట్లేదు నాకు. అది కాదండి నేను చెప్పేది. ఇంకేం మాట్లాడుకురా. ఏంటండి, నన్ను నమ్మొచ్చా లేదా అని అనుమానం పడుతున్నారా మీ వైఫ్? అలాంటిదేం లేదు సార్. ఆడవాళ్ళకి ఆ మాత్రం భయం ఉంటుంది. అలాగని వాళ్ళ మాటల్ని మనం కొట్టేయకూడదు. ఎందుకంటే మనం బాగుపడితే ఆనందపడేది వాళ్ళే. మనం ఫెయిల్ అయితే ఆ ఫలితాన్ని కూడా మనతో పాటు పంచుకోవాల్సింది వాళ్ళే కదా. అమ్మా, నేనేం మిమ్మల్ని మోసం చేయట్లేదు. మీరొచ్చి ఆఫీస్ చూసుకుని పూర్తి డాక్యుమెంట్లన్నీ చూసుకుని మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఒకసారి చూపించి అంతా ఓకే అన్న తరువాత అడ్వాన్స్ ఇద్దరు గాని. అలా ఏం లేదులేండి. పర్వాలేదమ్మా, నేనేం అనుకోవడం లేదు. అయితే డబ్బు అరేంజ్ చేసుకుని నేను మీకు కాల్ చేస్తాను. సరే, ఏం చేసినా త్వరగా చేయండి. ఎందుకంటే కాంపిటీషన్ ఉన్న బిజినెస్, పైగా రన్నింగ్లో ఉంది కాబట్టి కాంపిటీషన్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. మీరు ఆలస్యం చేసి చేయి దాటిపోతే మళ్ళీ నన్నేమనద్దు. అలాగే సార్. వస్తానమ్మా. థ్యాంక్ యూ సార్. ఆయన మంచివాడు కాబట్టి పట్టించుకోలేదు. అదే కోపిష్టై ఉంటే ఆయన్ని అనుమానించినందుకు ఈ ఆఫర్ మనకిస్తాడా? మనిషిని మాటను చూసి కూడా అంచనా వేయకపోతే ఎలా లోకి? సరే, నాకంత బుర్ర లేదు. మీరు అంచనా వేశారుగా, ఓకే. సరే పద, వదిలికి ఈ విషయం చెప్పి డబ్బులు అడగాలి. వదినా, ఏం చేస్తున్నావు? మొక్కల దగ్గర మట్టంతా గట్టిగా అయిపోయింది బాబీ, అందుకే మట్టంతా వదిలించేస్తున్నాను. వదినా, నేను చేస్తాను. అయ్యో ఏంటి, అయినా ఈ పనులన్నీ నీకెందుకయ్యా? మట్టిలో చేతులు పెడితే నీ బట్టలన్నీ పాడైపోతాయి. గోవిందు, ఇతనేంటి ఫోన్ చేస్తున్నాడు? గోవిందు. హే గుండమ్మా, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను, కానీ నువ్వేంటి సడన్ గా కాల్ చేసావు? గోవింద్ అంటే అంతే, అందరికి సడన్ సర్ప్రైజ్ ఇస్తూ ఉంటాడు. ఈ రోజు సాయంత్రం మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. నువ్వు మీ ఆయన తప్పకుండా రావాలి. ఫంక్షనా? ఏం ఫంక్షన్? నువ్వు అసలు నా ఫ్రెండ్వేనా? అది కాదు గోవిందు, ఫంక్షన్ ఎందుకో చెప్పు. ఈ రోజు నీ ఫ్రెండ్ గడి బర్త్డే, అంటే నాది. అయ్యో, అవును కదా, మర్చిపోయాను. అంతేలే, పెళ్ళైపోయాక ఇక ఫ్రెండ్స్ ఏం గుర్తుంటారు? ఏడవక్రా, నిజంగా నాకు గుర్తులేదు. సారీ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. కానీ ఈ విషయం ఫోన్లో చెప్పడం కాదు, మా ఇంటికి వచ్చి చెప్పాలి. సరే, అలాగే వస్తాం. ఏయ్, గిఫ్ట్ తెస్తావు కదా? పాల పీక పట్టుకొని రమ్మంటావా? ఏదో ఒకటి తెస్తానులే నాయనా. ఓకే, బాయ్. అదే సార్, ఆఫీస్ కోసం 5 లక్షలు అడ్వాన్స్ కావాలని చెప్పారు కదా, పట్టుకొచ్చాను. ఇవ్వండి. ఓకే సార్. ఏంటి సార్ నవ్వుతున్నారు? నిజం చెప్పనా, మీరు ఈ ఆఫీస్ కోసం డబ్బులు తెస్తారని నేను అనుకోలేదు. అదేంటి సార్? అవి ఉంటే ఆ రోజు మీ వైఫ్ డౌట్ పడ్డారు కదా. సార్, మీరు ఇంకా ఆ విషయం మర్చిపోలేదా? లేదు, అలా అని కాదు. కాకపోతే సార్, తను పిచ్చిది. తనకి బిజినెస్ల గురించి అసలేమీ తెలియదు. ఒకసారి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తెప్పిస్తే. అవి నా దగ్గరే ఉన్నాయి. 1 సెకండ్. హలో, చెప్పు.
ఏంటి నువ్వు చెప్పేది నిజమా? అది కాదురా, అప్పుడెప్పుడు అతని మీద బెట్టింగ్ పెడితే 5,15గా వచ్చింది. ఈసారేంటి ఏకంగా 25? ఓ, అయితే ఈసారి 3-4 పంచలకు ఎక్కువ కొట్టాడనమాట. ఓకే ఓకే, ఎనీ హ్యావ్ మంచి న్యూస్ చెప్పావు. ఓకే, ఉంటా, బాయ్. బెట్టింగ్ అంటున్నారు ఏంటి సార్? ఓ అదా, అదొక వ్యాపారం సీక్రెట్, వదిలేండి. అదేంటి సార్ బిజినెస్ సీక్రెట్ అంటున్నారు, నాకు చెప్పకూడదా? అలానేం లేదు, కొంతమందికి బెట్టింగ్లు అవి అంటే ఇష్టం ఉండదు కదా. విషయం ఏంటో చెప్పండి సార్. ఏం లేదు బాబీ, దగ్గరలో ప్లేస్ ఉంది, అక్కడ బాక్సింగ్ పోటీలు అవి జరుగుతుంటాయి. నేనెప్పుడూ ఒకడి మీద బెట్ కాస్తుంటాను. ఇప్పటి వరకు వాడు ఫెయిల్ అయిందే లేదు. బంగారు బాతుకుట్టు పెట్టినట్టు ఎప్పటికప్పుడు నా ఆస్తిని పెంచుతూనే ఉన్నాడు. చిన్న హింట్ దొరికితే చాలు ఇట్టే పట్టేస్తారు. కాకపోతే ఈరోజు లేదు గాని రేపు ఎల్లుండా మ్యాచ్ ఉంది, నీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు రావచ్చు. అయితే అప్పుడే కలుస్తాను సార్. ఉంటాను. థ్యాంక్ యూ సార్. సరే. చెప్పండి మేడం. ఏమంటున్నాడు? మీరు చెప్పినట్టే బెట్టింగ్ వరకు తీసుకొచ్చాను. చేప గేలానికి చిక్కింది. చిక్కడం కాదు, పూర్తిగా మునిగిపోవాలి. బాగు చేయడం కష్టం గాని ముంచడం ఎంతసేపు? కానీ నాకు డౌట్ మేడం. ఏంటది? ఆయన మీ ఆయనే కదా, తను లాస్ అయితే ఆ ఎఫెక్ట్ మీ మీదే పడుతుంది కదా. తను మునిగితే ఎఫెక్ట్ నా మీద కాదు, నా శత్రువు మీద పడుతుంది. అయినా అదంతా నీకు అనవసరం, నువ్వు చెప్పింది చెయ్యి. ఓకే మేడం. $5 లక్షలు బెట్టింగ్ లో పెట్టి గెలిచేసి మీ వదిన గాజుల్ని విడిపించి ఇద్దామనుకుంటున్నావా బాబీ? హ, దానికి గాజులు తిరిగివ్వడం కాదు, నువ్వు చేసే పనితో ఆ గుండమ్మ మెడలో ఊరితాడు తగిలిస్తా. ఇవో ఈ చేతుల్లో ఎన్నో బాక్సింగ్ బ్యాగ్లే పగిలిపోయాయి. ఆఫ్టర్ ఆల్ బ్యాంగిల్స్ వేయడం కష్టమా? ఇప్పుడేమంటావు? చాలా థ్యాంక్స్ అండి. దేనికి? నా చేతికి గాజులు వేశారు కదా, అందుకు. నువ్వు వేయలేనని బిల్డప్ ఇచ్చావు కాబట్టి వేశాను. అది బిల్డప్ కాదు, మీ చేతితో గాజులు వేయించుకోవాలని అలా అన్నాను. ఏమండి,
ఏంటండి? బర్త్డే ఫంక్షన్ కి వెళ్తూ వట్టి చేతులతో ఎలా వెళ్తాం? బంగారం కిరీటం ఏమైనా పట్టుకెళ్దామా? జోకు లేకండి. ఫంక్షన్ కి కాళ్ళు చేతులు ఊపుకుంటూ వెళ్తే పిసినారి వాళ్ళు అనుకుంటారు. నీ ఫ్రెండ్ బర్త్డేకి నేను రావడమే పెద్ద గిఫ్ట్. చిన్న గిఫ్ట్ లాంటిది ఏమైనా పట్టుకెళ్దామండి ప్లీజ్. క్యాష్ లేదు. కథలు చెప్పొద్దు. ఇదేంటండి 100 రూపాయలు మాత్రమే ఉంది. చెప్పా కదా, ఆయన ఇప్పుడు క్యాష్ ఎవరి దగ్గర పెట్టుకుంటున్నారే. పర్స్ లో లేకపోతే ఏంటి, ఏటీఎం లో ఉంటుంది కదా. అయితే గిఫ్ట్ కొనాల్సిందే అంటావు. తప్పదు. సరే, ఏటీఎం సెంటర్ ఎక్కడన్నా కనబడితే చూడు. డ్రైవర్, కార్ పక్క కాపు. మేడం 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 ఒక పెన్ను తీసుకోండి మేడం. మేడం జరగమ్మా. ఆకలిస్తుందన్నా, ఒక పెన్ను అమ్మేసి వెళ్ళిపోతానన్నా. మేడం ఒక పెన్ను తీసుకోండి మేడం. మేడం 10 రూపాయలే మేడం. మేడం 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 మేడం. ఎస్ సార్, అవన్నీ నేను చూసుకుంటాను, మీరేం కంగారు పడకండి. ఈ పెన్ను తీసుకోండి మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. మేడం మేడం. పో. ఆ అయ్యో, మనిషివేనా నువ్వు? అలా చిన్నపిల్లని తోసేయడానికి సిగ్గు లేదా నీకు? ఎవత్తివే నువ్వు? ఏయ్, మర్యాద. నీకేంటే ఇచ్చేది మర్యాద? నేనెవరో తెలుసా? ఏయ్, నువ్వు ఎవరైతే నాకేంటే? ఏంటి మేడం, మా మేడం గారితో గొడవ పడుతున్నారు? ఆవిడ ఈ ఊరు ఎమ్మెల్యే లలితాదేవి గారు. ఎమ్మెల్యే అయితే చిన్న పిల్లని అలా తోసేస్తుందా? అది కరెక్టా? ఆ పాపకేమైనా అయితే ఆ బాధ్యత తను వహిస్తుందా? ఫోన్ మాట్లాడుతుంటే పెన్నుకొనే అని టార్చర్ పెడుతుంటే పెడితే అలా తోసేస్తా.
హ్యాపీ బర్త్డే గోవిందు. చెప్తాను సంగతి. ఏయ్, ఏంటి అది? బర్త్డే కేక్ అండి. నువ్వు తినేస్తున్నావేంటే? నేనేం తినడం లేదు. పిల్లలు తినడానికి టేస్ట్ గా ఉందా లేదా అని చూస్తున్నాను. ఆ పిల్లలు ఏయ్ పిల్లలు, మళ్ళీ వస్తాడు. అయినా ఒక కేక్ పోతే ఏంటి, 2 కేకులు ఉన్నాయి కదా. ప్రతి బర్త్డేకి వాడి బ్యాడ్ లక్ వల్ల కేకులు మిస్ అయ్యేవి అని చెప్పారు. ఈ బర్త్డేకి దీనివల్ల కేక్ కట్ చేయకుండా పోయేలా ఉన్నాడు. సార్, ఈ బర్త్డేకి మీ కేక్ మిస్ అవ్వలేదులేండి. అందరూ వచ్చినట్టేగా, కేక్ కట్ చేద్దామా? సరే, అందరినీ పిలవనా? ఆగుండమ్మా, ఒక ముఖ్యమైన గెస్ట్ రావాలి. అవును, ఈ బర్త్డేకి నా బిజినెస్ కి చిన్న ముడి వేశా. ఆవిడే గెస్ట్. ఆహాహా, అనుకున్నా నువ్వు ఏదో ఒక బెనిఫిట్ లేకుండా ఇంత గ్రాండ్ గా ఫంక్షన్ చేయవు కదా. ఇంతకీ ఆ గెస్ట్ ఎవరండి? ఒక్క నిమిషం. హలో, ఏంటి వచ్చేసారా? హే మేడం, వచ్చేసారంటే? అవునా? రేయ్, బొకే రెడీ చేయరా. రండి రండి. ఇప్పుడే వస్తా. ఓకే. అలాగే. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. నా బర్త్డే పార్టీకి వచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ మేడం. ఇట్స్ ఓకే. రండి రండి మేడం. మేడం. ఈవిడైనా చీఫ్ గెస్ట్? గుండమ్మా, రా.
షీఈ్ మై క్లోజ్ ఫ్రెండ్ గుండమ్మ. ఇక ఆయన తన భర్త. ఈవిడ హరితాదేవి గారని ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అండ్ నా వెల్ విషర్. మేడం, ముందు కూల్ డ్రింక్స్ తీసుకొని ఆ తర్వాత కేక్ కట్ చేద్దాం. మేడం 2 నిమిషాలు మేడం. రే, మేడం కి కూల్ డ్రింక్ తీసుకురారా. పదండి మేడం. రండి మేడం. పదండి. ముందు వెయిట్ ఎంతున్నానో తెలిస్తే ఎంత తగ్గాలో క్లారిటీ వస్తుంది. ఇదేంటి ముళ్ళ మాయమైపోయింది? ఏంటి నాతో దొంగ పోలీస్ ఆట ఆడుతున్నావా? సరిగ్గా చూపించు. నిన్ను సరిగ్గా చూపించు. ఈయన నిద్రపోతూనే ఉన్నారు, మరి ఎవరు నవ్వింది? ఛీ, దీన్ని ఎవరు నువ్వు? నేనే ఒరిజినల్ గుండమ్మని, నీ అంతరాత్మని. అవునా? ఏంటి ఇంత లావుగా ఉన్నావు? ఓసే జనాలంతా మొత్తుకుంటోంది, మీ ఆయన నెత్తి నోరు కొట్టుకుని మరీ చెప్తోంది నువ్వు లావుగా ఉన్నావనే కదే. అంటే నేను బయటకొచ్చి కనపడితే కానీ నీ బాడీ సైజ్ ఏంటో నీకు తెలియడం లేదన్నమాట. అవును, ఏంటి ఈ టైంలో వెయిట్ మిషన్ ని బయటికి తీసావు? అంటే ఫంక్షన్ లో వాళ్ళంతా నన్ను కామెంట్ చేశారు. నీకు తెలుసు కదా, ఎక్కడికి వెళ్ళినా కామెంట్లు మనకి కామనే కదా. ఇక మీదట అలా కాకూడదు. నువ్వు లావుగా ఉన్నావని నేను కామెంట్ చేస్తే నువ్వు ఫీల్ అవుతున్నావా? నాకేమైనా పర్వాలేదు, కానీ నా కారణంగా ఆయనకి అవమానం జరిగింది, అదే నాకు నచ్చడం లేదు. అందుకని వెయిట్ తగ్గుదామని నేను ఫిక్స్ అయిపోయా. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ రా. ఏంటి జాగింగ్ నుంచా? అవునన్నా. మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే రామలక్ష్మణులాగానే కలిసుండాలి. అదేం మాటక్క, వాళ్ళేదో త్వరలో విడిపోతున్నట్టు కలిసుండాలరా అని చెప్తున్నావు? ఊరికే అన్నానులే. హంసాదేవి, ఈ పేరు తెలియని వారుండరు. ఖైరతాబాద్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే పదవితో పాటు ఆ పార్టీలో మంచి పలుకుబడి కూడా ఉంది. ఎమ్మెల్యే అంటే ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవాలి, కానీ మానవత్వం మర్చిపోయి ఈ ఎమ్మెల్యే గారు చేసిన నిర్వాకం చూడండి.
ఏంటి నాన్న ఇది? మీరున్నారేంటి అక్కడ? రోడ్ మీద పడి ఆ గొడవలేంటి అది? ఎప్పుడు జరిగిందిరా ఇదంతా? అది నిన్న గుండమ్మ ఫ్రెండ్ బర్త్డే అంటే పార్టీకి వెళ్ళాం కదా, దారిలో అనుకోకుండా అలా జరిగిపోయింది. పెన్నులు అమ్ముకుంటున్న ఒక చిన్నపిల్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంటే గుండమ్మ అనే ఓ మహిళ వచ్చి అన్యాయాన్ని అడ్డుకుంది. తన ముందున్నది ఎమ్మెల్యే అని కూడా లెక్క చేయకుండా తనతో ఆ పాపకి సారీ చెప్పించి వీర మహిళ అనిపించుకుంది. ఇప్పుడు నెట్టింట్లో ఈ వీడియో వైరల్ గా మారటంతో ఎమ్మెల్యే హంసాదేవి పరువు పోయినట్లే. ఇలాంటి చర్యల వల్ల హంసాదేవి రాజకీయ భవిష్యత్తు మీద ప్రభావం పడొచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వదిన మంచి పని చేసిందన్నయ్య. ఆ ఎమ్మెల్యేకి బాగా బుద్ధి చెప్పింది. మరే అవన్ శోభం తెలియని పసిపిల్ల మీద ప్రతాపం చూపించడం ఏంటి? గుండమ్మ తప్పు చేయదు, తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టదో. ఊరుకోండి తాతయ్య గారు, రోడ్డు మీద గొడవ పడ్డమే కాదు, మేము వెళ్ళిన ఫంక్షన్కి ఆ ఎమ్మెల్యే చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఇంట్లో ఉండాల్సిన క్లాత్ మెటీరియల్ అంతా అక్కడే ఉంది. ఇవన్నీ తీసుకొచ్చి బయట ఎవరు పడేశారు? ఏ గుండు, ఏంటి ఇది? బట్టలు ఎతుకుతున్నానండి. బట్టలు సరేనమ్మా, ఈ కట్టలు దుప్పట్లేంటి? మా చీరలు కూడా ఎందుకు పట్టుకొచ్చావే? అంత మీ అబ్బాయి వల్లే అత్తయ్య. హా? నా వల్ల నేనేం చేశానే? ఆపండి మీరు మీ ఓవర్ యాక్షన్లు. నువ్వు ఒళ్ళు తగ్గించుకోవడం కోసం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావా? ఇందులో ఇబ్బంది ఏముందమ్మా? ఎవ్వరికీ శ్రమ లేకుండా ఎంతో చక్కగా అందరి బట్టలు ఉతికి పెడుతుంటేను. అందుకని నేను ఇలా బేర్బాడితో నిలబడాలా? అయ్యో ఎంతసేపండి, ఇలా పిండేసి అలా ఆరేస్తాను, అప్పుడు వేసుకుందరు గాని. భయపడతావేరా బట్టలు ఉతుకుతుంటే? నువ్వెంత కష్టపడ్డా తగ్గవే. ఇదిగో లోకి, నన్ను రెచ్చగొట్టకు. ఉసే 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 పాడేదో క్యాజువల్ గా ఒక మాట అంటేనే ఒంటి మీదకి తీసుకొచ్చి ఒక్క బట్ట లేకుండా చేసేసింది. నువ్వు రెచ్చగొడితే ఒంటి మీదున్నవి కూడా విప్పి మరీ నానబెడుతుందా మహాతల్లి. సర్లే, నా కోడలేదో తగ్గాలని ప్రయత్నిస్తోంది. వీలైతే ఎంకరేజ్ చేయండి మీరు, కామెంట్లు మాత్రం చేయకండి. గుండమ్మా, నువ్వు కంటిన్యూ చేసే. ఓకే వదిన, ఆల్ ది బెస్ట్. ఉతుకో. ఉసే ఉసే అబ్బబ్బా, ఛీ, 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 ఛీ. పదండి పదండి.
2 కప్పులు వేశాను. చెప్పు. ఇప్పుడు ఆ కందిపప్పుని శుభ్రంగా కడుగు. అందులో టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు వేసి ఆగు. ఇవన్నీ వేస్తాను సరే. 2 కప్పుల పప్పు సరిపోతుందా? ఇంకో 4 కప్పులు వేస్తే అప్పుడు పక్కింటి వాళ్ళకు కూడా కర్రీ ఇవ్వాల్సి వస్తుంది. చూడు, ఇదిగో నేను వీడియోలు చూస్తూ కూడా వంట చేసుకోగలను. తెలుసు, కానీ నన్ను హెల్ప్ అడిగావు. నిజంగా హెల్ప్ చేస్తున్నావు కదా, కంపు చేయవు కదా. లోకేశ్వరి, నువ్వు నన్ను ఎలా చూసినా నువ్వు నా చెల్లెలివి. నా చెల్లెలు ఓడిపోతే నేను కూడా ఓడిపోయినట్టే. నీ పరువు పోతే నా పరువు పోయినట్టే. నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి. వంటలన్నీ అద్భుతంగా ఉండడమే కాదు, మావయ్య గారు, అత్తయ్య గారు, బాబీ అందరూ నిన్ను మెచ్చుకుంటారు. సరే చెప్పు. పప్పులో నేను చెప్పినవన్నీ కలిపేశావుగా. ఇప్పుడు 2 కప్పులకి 4 కప్పుల నీళ్లు వేసి కుక్కర్లో పెట్టు. పప్పు ఉడికే వరకు ఆగాలా? అది ఉడికేలోపు ఫ్రై చేయి. అమ్మ గుండమ్మా.